ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వశిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణంలో పూర్వార్ధ ప్రకరణంలో 3వ భాగంలో 9వ అంశాన్ని తెలుసుకుంటున్నాము. 9 చైతన్యము విశ్వము. శ్రీ శివ భగవానుడు: హే మహర్షి, ఇప్పటి వరకు నాచే వర్ణించి చెప్పబడుచున్న ఆత్మదేవ పూజ అను దానిచే నిజానికి విశ్వమే పూజించబడుతోంది. ఈ విశ్వము 1 బాధిత దృష్టికి అసత్తుగా, 2 అధిష్టాన దృష్టికి సత్తుగా, 3 వ్యవహార దృష్టికి ఇందులో ఏకత్వ ద్విత్వములు ఉన్నాయి. పారమార్థిక దృష్టికి ఇందులో ఏదీ లేదు. చూచేవాడు చూడబడే దానియందు అణువణువు ప్రసరించి ఏర్పడి ఉన్నాడు. ఈ 4 విషయాలు యుక్తియుక్తములే. చైతన్యం యొక్క మోహ చమత్కారమే ఈ సంసారం. తత్వదృష్టికి దృక్స్వరూపుడు, ద్రష్ట దృశ్యముల సమన్వయమగు చైతన్యము సర్వదా నిష్కలంకము, అసంసారి, అన్నిటికంటే మునుముందుగానే ఏర్పడి ఉన్నది, భేదరహితము కూడా. ఈ దేహాదులే నేను అనే కలంకం ఆ నిర్మల చైతన్యాన్ని బంధించినట్లు అనుభవాన్ని కల్పిస్తోంది. ఈ కనబడేదంతా సర్వకర్తయగు నాకంటే వేరు కాదు అని గ్రహించబడిందా మరుక్షణం చైతన్యము ఈ సర్వం నుండి విడివడుచున్నది. ఆహా, సర్వవ్యాప్తమైన నిష్కలంక చైతన్యం బాహ్య పదార్థములను భావించి ద్విత్వమును పొంది తన అఖండ సత్తను చిత్రముగా ఏమర్చుచున్నది. అది శారీరక సుఖదుఖములతో కూడినది. కల్పిత అసత్య పదార్థములను సత్యమైనవిగా గ్రహిస్తోంది. వ్యావహారిక దృష్టికి నామరూపాత్మకంగా తోచు ఈ దృశ్యమునకు ఎట్టి ధర్మము లేదు. ఇది సత్య అసత్య సమన్విత వికల్పములు గాని, స్వతఃసిద్ధ సుఖదాయకము గాని ఏదీ కాదు. వాస్తవానికి ఇదంతా కూడా నిరవయవము, విశుద్ధము, పూర్ణము, నిరహేతుకమగు బ్రహ్మమే అయి ఉన్నది. అది ఆకాశం వలె వికాసము పొంది జాగృత్, స్వప్న, సుషుప్తులతో కూడి సంసారాన్ని కల్పించుకుంటోంది. ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము అను మార్గముల గుండా ఈ జగత్తును తన స్వశక్తిచే వికసింపజేస్తోంది. అయితే తన ఇంద్రియములలో ఒకటైన మనస్సు వలననే మనస్సు నిర్జింపబడగా అప్పుడు సత్యమేమిటో స్వయంగా ప్రకాశిస్తోంది. ఈ జగత్తులన్నీ ఆ సత్యంలో విలీనమైపోతున్నాయి. ఒకప్పటి కల్పనయగు ఈ క్షుద్ర సంసారం భంగపడుతోంది. ఇట్టి స్థితిని సంపాదించు మహనీయుని ఉపనిషత్తు మొదలైన శాస్త్రములు ఇతి అను శబ్దం చేత నిర్వచిస్తున్నాయి. ఆ మహనీయుడు మరల సంసారంలో జన్మించనట్టి కృతనిశ్చయంతో ఉంటున్నాడు. అతని సత్తను వేయించబడిన విత్తనంతో బుద్ధులు పోలుస్తూ ఉంటారు. అంటే మరల మొలకెత్తని విత్తనంతో పోలుస్తూ ఉంటారు. దృశ్య పదార్థములన్నీ అకృత్రిమంగా బాధింపబడటం చేత సత్త అప్పుడు దృక్ స్వరూపంగా మారిపోతుంది. కనుక ఆత్మానుభవి, పశ్యంతి, ద్రష్ట, చూచువాడు అనే పేర్లతో పిలువబడుచున్నాడు. అట్టి మహాతత్పురుషుడు చిత్త విషయంలో ఇక స్మరించడు. మనోమోహములనే మేఘముల నుండి విడిపడిన వాడై అతీతుడై నిర్మలాకాశం వలె విరాజిల్లుతాడు. ఇంతకుముందు అతడు అనేక విషయ వస్తువుల గురించి అనేక చిత్త చాంచల్యములను పొంది ఉండవచ్చుగాక. ఇప్పుడు ఈ జీవన్ముక్తి యందు అవన్నీ తొలగిపోతున్నాయి. అతడు భౌతికంగా చూస్తే ఈ సంసార సాగరంలో దేహి అయి ఉన్నట్లే ఉంటాడు. అయితే ఏం? అంతరంగం నందు ఈ జీవదశయందు ఉత్తీర్ణుడై నిఖిల పదార్థములందు లేనివాడై ఉంటున్నాడు. అతన్ని వర్ణించడానికి మాటలు చాలవు. అతడు పునర్జన్మ బీజరహితమైన నిరతిశయానంద స్వరూపం అపరిమితంగా పొంది నిశ్చింతగా విశ్రమించి ఆయా ప్రవాహపతిత కార్యక్రమములందు పాల్గొంటున్నాడు. అది మనోక్షయమైనప్పటి నిర్వికల్ప చైతన్య స్థితి, చైతన్యం యొక్క ప్రప్రథమ స్థితి. మనోదశ నుండి విడిపడిన చైతన్యమే సూర్యచంద్రాది జ్యోతిష్య పదార్థాల నుండి, అజ్ఞానాది సకల అంధకారముల నుండి వేరై విశాలమగు ఆకాశం వలె స్వచ్ఛ స్వభావమున వెలయుచున్నదని చెప్పుకున్నాం కదా. అనంతరం కాలక్రమంగా సకల బాహ్య విషయ ఉత్సుకతను విడిచి వాయువుచే కదల్చబడని నీరు వలె నిశ్చల భావములో వెలయుచున్నది. చైతన్య స్థానము స్పందనను త్యజించిన వాయువు వలె ఒకానొక నిర్వికల్ప స్థితికి సంబంధించినది. ఇక ఇందు కనిపించే జ్ఞానశక్తి లేక ఎరుక అనే విన్యాసం ఒకానొక నిర్వికల్ప స్థితికి చైతన్యమునకు చెందినది. అట్టి జ్ఞానశక్తి గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాం.
జ్ఞానశక్తి. ఈ జ్ఞానశక్తి యొక్క రూపం ఆకాశం కంటే అత్యంత నిర్మలం. సద్వస్తువు యొక్క ఉనికియే జ్ఞానశక్తి యొక్క అస్తిత్వమునకు కారణం. జ్ఞానశక్తి యొక్క రూపం కారణం చిదాత్మయే. స్పందన శక్తికి కారణమగు ప్రాణము ఈ శరీరం లేకపోయినప్పటికీ సామాన్య వాయు రూపమున ఉంటుంది. అట్టి ప్రాణశక్తి కంటే అత్యంత నిర్మలము సూక్ష్మమగు చిదాత్మకు వినాశనం అనేది ఉండదు. ఇక జనన మరణములు ఎవరికి? అటువంటి భ్రమయే ఉండవలసిన అవసరం లేదు. ఈ జీవులంతా ఎవరు? చైతన్య స్వరూపులే. మనో ప్రాణములతో నిండి ఉన్న ఈ శరీరములన్నింటి యందు చైతన్యం అభివ్యక్తం అవుతుంది. వాస్తవానికి చైతన్యము సర్వదా సర్వమునందు బాహ్య అభ్యంతరములలో ఆక్రమించుకునియే ఉన్నది. పరమరహస్యమగు చమత్కారం నీవు గ్రహించడానికి వీలుగా నీకు ఒక చిన్న దృష్టాంతం చెప్తాను విను. ఒకచోట ఒక దర్పణం అమర్చావనుకో. అందులో దృశ్యం ప్రతిబింబిస్తోంది. దర్పణం లేకపోతే కూడా బింబం ఉన్నది కానీ ప్రతిబింబించడం జరగదు. ఈ చైతన్యం విషయం కూడా అట్టిదే. అది సర్వత్రా ఉండి కూడా మనో ప్రాణంలో ఉన్న చోటే జీవుడు అను రూపంలో ప్రతిబింబిస్తుంది. ఒక దర్పణంపై దట్టంగా ధూళి పేరుకొని ఉంటే అందులో ప్రతిబింబం కనబడదు కదా. అట్లాగే ప్రాణం లేని చోట చిత్ ప్రతిబింబించడం లేదు. సర్వవ్యాపియగు ఈ చైతన్యం బాహ్య వస్తువు ఆకారితమగు చిత్తవృత్తులతో కూడి ఈ శరీరమును స్పందింపజేస్తోంది. అది అచ్చోట ఒక్కొక్కప్పుడు తన గురించి తానే పరిమితత్వమును ఆపాదించుకుంటోంది. ఆ చైతన్యము తత్వబోధన పొందుచున్నప్పుడు పరమపద కళ్యాణ ప్రదమగు కైవల్య రూపమున విరాజిల్లుతోంది. ఆ చైతన్యం వస్తువులను ప్రకాశింపజేయుచు వాటికి సత్తను ప్రసాదిస్తోంది. చైతన్యం నుండి సత్తను పొందిన ఈ వస్తుజాలు దేశ శబ్ద వాచ్యములను సంపాదించుకుంటున్నాయి. ఇక అది సుఖములన్నింటి యొక్క పరమావధి. శుభములన్నింటిలోకి అత్యంత శుభప్రదం. వినాశనం లేని ఈ పవిత్ర స్థితియే చైతన్యం యొక్క ఆత్మైక్యావస్థ. వత్స, ఈ భూమిక యందు వసించటమే ఇన్ని జన్మల యొక్క ఏకైక లక్ష్యము. అన్ని మార్గములలోని అందరి పథికులకు అది చేరవలసిన గమ్యమై ఉన్నది. అది నీ స్వస్వరూపమే కదా. అందుచేత అందు ఏర్పడి ఉన్నప్పుడు గాని జీవునిలో అంతర్గతంగా దాగి ఉన్న అసంతృప్తి తొలగదు. లోకములలో కనిపిస్తున్న అన్ని ఆరాటముల యొక్క అంతర్లీన సత్యమైన గమ్యం అదే. ప్రయాణం చేయుడువాడు ఇల్లు చేరితే గాని మానసిక విశ్రాంతి పొందనట్లు అప్రమేయ స్వస్వరూపం చేరిన జీవుని ఆనందం విశ్రాంతి వర్ణనాతీతము. అందుకు మార్గం సంకల్ప త్యాగమే. అది నీ రూపం నీవు పొందటమే కనుక దానిని కష్టసాధ్యమని ఎవరూ అనటానికి వీలు లేదు. ఆ స్థితి నా వాక్కు కూడా అతీతమై అభివర్ణించటానికి అశక్యమై అనుభవంతో కలిగి ఐక్యమై ఉన్నది. మౌనమే దాని గురించిన వాక్య. అది నీవు పొందవలసినదే. కాబట్టి ఏమి చెప్పినా వాక్యంలో ఒక చోట ఆగవలసినది. ఆ తురీయాతీత అకలంక స్థితి జాగ్రత్త స్వప్న సుషుప్తులకు అతీతమై ఉన్నది. అదే సనాతన దైవము. నీవు పూజించవలసిన దైవము ఆతడే. అందు నీవు నిత్యము అఖండుడవై వెలయుము. నాయన, ఈ విశ్వం యొక్క ఉపాదాన కారణం ఆ చైతన్యం అని భావన చేస్తూ ఉంటే నీ పట్ల ఈ విశ్వమంతా చిన్మయమే అగుచున్నది. లేదా ఈ విశ్వం దీని ఉపాదాన కారణం కంటే వేరు కాదు అని భావిస్తే అప్పుడు కూడా ఆ విఘ్నుడు ఇందులో తన్మయుడు కాడు. శ్రీ వశిష్ఠ మహర్షి: ఈ విశ్వమే మీరు ఇప్పుడు నిర్వచిస్తున్నట్టి చైతన్యమా కాదా? శ్రీ శివభగవానుడు: చైతన్యము ఉపాదాన కారణము కార్యములకు అతీతమైనది. వాస్తవానికి విశ్వం అనబడేదేది లేదు. అది ఉత్పత్తి అవటం లేదు, వినష్టం కావటం లేదు. ఈ బ్రహ్మాండమంతా కూడా ఏకాకారమగు ఆకాశ కోశం వలె శూన్యము. కేవలం చైతన్యం ఒకటే అద్వైత ఘనచేత రూపమున వెలయుచున్నది. నిర్వికారమగు ఆ చైతన్యము సమక్షంలో సాపేక్షిక నిత్యములగు ఆకాశ కాలాదులు కూడా అనిత్యములే, శూన్యములే. పసిబాలుడు ఆటబొమ్మతో కల్పిత దృష్టిచే ఆడుకుంటున్నట్లే ఈ ఆకాశము, శిల, ఇల్లు మొదలైనవి భేదభావనలే జగత్తు గాని మరింకేమో కాదు. చైతన్యమే సత్యమై ఉండి అసత్యం వలె భ్రమింపబడుతోంది. ఇదంతా కూడా వాక్కునకు అతీతమగు శాంతి శివస్వరూపము ప్రణవ తురీయ మాత్రము అగు బ్రహ్మమే సుమ. ఇట్లు పలికి ఆ సాంబశివుడు మౌనం వహించాడు. సర్వ సంసార ఉపశమనమగు అనిర్వచనీయ తురీయాతీత పదమున విశ్రాంతి పొందాడు. అప్పుడు ఆయన చిత్తవృత్తి పరమానంద చిదేక రూపమున పరిణితి పొందింది. మనస్సు తన స్వరూపమును వీడి అనంత నిశ్చలత్వం పొందింది. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ ప్రియ సభికులారా, తురీయానంద స్వరూపులారా, మేము ఈ స్వస్వరూపం గురించి మూర్ఖత్వమును ఆపాదించుకొని స్వల్పత్వం పొందవలసిన పనేమున్నది? లెండి, మీ స్వస్వరూప మాతృగృహమున ప్రవేశించి శాంతమును పొందండి. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి చైతన్యము విశ్వం అనే అంశాన్ని గురించి శివభగవానుడికి వశిష్ఠ మహర్షికి మధ్య జరిగినటువంటి సంభాషణ గురించి తెలుసుకున్నాము.
ఇక తర్వాతి అంశం 10. నిజాత్మ భగవానుడు. శ్రీ వశిష్ఠ మహర్షి. ఓ రామచంద్ర, ఆ విధంగా పరమేశ్వరుడు ముహూర్తకాలం నిర్విషయకమైన సర్వాత్మక చిదానందంలో చిద్విలాసులై గడిపాడు. మరల కళ్ళు తెరిచాడు. నాపై వాత్సల్యం కురిపిస్తూ చిరునవ్వు ప్రకటించారు. ఆయన పెదవుల నుండి మరల జ్ఞానవాక్య అమృతం ఇట్లు నాపై వర్షించింది. శ్రీ శివభగవానుడు. ఓ మునిసత్తమ, మహర్షి వశిష్ఠ శిష్యజనులారా. ఓ మునిసత్తమ, మహర్షి వశిష్ఠ శిష్యజనులారా, మొట్టమొదటగా విచారణ చేసి మీ స్వస్వరూపం ఏమిటో గ్రహించండి. అంతేగాని గాలి తనకు తానుగా వీచి ధూళిని లేపి తెలి తక్కువగా ఆ ధూళిని తన యందు నింపుకుంటున్నట్లు నీవు అనర్థజాలములను పనిగట్టుకొని ఆశ్రయించి అవి నీ మనస్సును నింపివేయినట్టు చేసుకోవద్దు. నాయనా వశిష్ఠ, నీవు చూడతగ్గ బాహ్య విషయాలన్నీ చూచావు, వినవలసినదంతా విన్నావు. ఇంకను భ్రాంతితో ఏ పనేమున్నది? తత్వవేత్తలకు వారు ఈ సంసారంలో వదలవలసినవి కానీ ఆశ్రయించవలసినవి కానీ గాంచరు. శాంతి అశాంతిమయ సంసార విశేషములను నీవు ఈత పూర్వమే విజ్ఞానమనుచుర కత్తితో కత్తిరించి వేశావు. కాబట్టి ధీరుడవయ్యావు. ఇప్పుడిక నిర్మలాత్మ దర్శనమును కాదనే వారెవరు? సమస్త ప్రపంచమునకు లోపల వెలుపల వెలుచు ఆత్మదర్శివి అయి ఉంటేనే ఈ దృశ్య దశలో ప్రవచించబడుచున్న నా ఈ ఉపదేశమును ప్రస్తుతం విను. అటు తర్వాత ఈ దృశ్య జగత్తులో సంచరించేటప్పుడు ఈ బోధ యొక్క సారాన్ని అనుకరిస్తూ ఆచరించు. నీ వంటి నిర్మల హృదయుడు దృశ్య దశలో ఉన్నప్పటికీ వచ్చే లోటేమీ ఉండదు. అఖండం అప్రమేయం నిత్యం నిర్మలమగు ఆత్మార్థ లాభం కొరకు శ్రవణ మననాదులచే పదే ప్రయత్నించవలసింది. ప్రయత్నించని వారికి ఎక్కడైనా ఏదైనా లభిస్తుందా? లభించదు కదా. శ్రీ వశిష్ఠ మహర్షి. హే ఆశ్రిత వత్సల పరమేశ్వర, బాహ్య దేహాదులందు ఆత్మబుద్ధిని అనునిత్యం పరిత్యజించాలని చెప్పారు కదా. ఈ దేహాత్మ బుద్ధి నుండి విడిపడటానికి ఉపాయాలు చెప్పవలసినదిగా నా ప్రార్థన. శ్రీ శివభగవాన్. ఈ శరీరం ప్రాణవాయువు వలన ఒక యంత్రంలాగా చలిస్తోంది. ఆ ప్రాణవాయువు యొక్క చలనమే లేకపోతే ఇది స్పందనారహితమై మూగదానిలాగా ఉండిపోయేది. ప్రాణాయామ ఉపాసకులు ప్రాణచలనమునకు సాక్షిత్వమును సాధనగా ఎన్నుకొనుచున్నారు. క్రమంగా వారి బుద్ధి నిర్మలమై ప్రాణముల చలన స్వభావం నుండి విడివడి నిశ్చలత్వం సముపార్జించుకుంటోంది. నిర్మల నిశ్చల బుద్ధి స్వభావ సిద్ధంగా పరమాత్మ యొక్క ఆస్వాదనయందు ప్రవేశిస్తోంది. దేశకాలములను సమస్త దృశ్య వస్తు అనుభవమును త్యజించి విడిపడుతోంది. జడభావముల నుండి విముక్తిని పొంది అపరిచ్ఛిన్నత్వంతో కూడిన ఒకానొక అనిర్వచనీయ సత్తను సంతరించుకుంటోంది. ఆ సత్తయందు దిక్కులు కాలము అనే పరిచ్ఛిన్నత ఉండదు. అట్లాగే భక్తి జ్ఞాన కర్మోపాసకులు కూడా వారి వారి ఆయా శాస్త్రోచిత మార్గములలో బుద్ధిని నిర్మలం చేసుకుంటున్నారు. శ్రీ వశిష్ఠ మహర్షి. మహాదేవ, ఈ దేహం ఉన్నంత వరకు జీవునకు అట్టి అపరిచ్ఛిన్న సత్తా లభించదు కదా. ఎందుకంటే దేహం ఉన్నంత వరకు దిక్కులు కాలం ఉండియే తీరుతాయి కదా. శ్రీ శివభగవానుడు. నాయన, ఈ దేహం ఉండటం చేత కానీ ఏవో చేయవలసిన పనులు ఉండటం వలన కానీ అట్టి అపరిచ్ఛిన్న సత్త యొక్క అనుభవం ఇబ్బంది పడుతోంది అని మూర్ఖత్వంచే మాత్రమే జీవులు కొందరు భావిస్తున్నారు. అది సత్యం కాదు. శరీరధారులై అనేక కార్యక్రమములందు నియమితులై కూడా తురియము అకలంకము అనామయము అఖండ అప్రమేయ అనుభవం ఆవరిస్తున్న మహనీయులెందరో ఉన్నారు. ఆ స్థితి అందలి ఆనందం అన్ని వస్తువుల నుండి అన్ని కాలముల నుండి లభించే ఆనందం కంటే కూడా మహత్తరమైనది, అతీతమైనది. చూచావా, ఎట్టి ప్రయాస లేని సంకల్ప త్యాజ్యం ఎట్టి స్థితికి జీవుని తీసుకురాగలుగుతుందో. ఆ ఆనందంను గాంచుచు జీవన్ముక్తుడు అనంత శాంతిని అనుభవిస్తూ వెలయుచున్నాడు. సంకల్ప స్వరూపంన మనస్సు ఆత్మానంద సంకల్పం సంధించబడగా అప్పుడు మనస్సునందే మనస్సు లయించు సర్వ ప్రయత్నరహిత స్థితి అది. చైతన్యము బాహ్యాకార అఖండ చిత్తవృత్తిని చేపట్టుచున్నప్పుడు బ్రహ్మమనగా నేనే అను బ్రహ్మైక్య భావము పొందుతోంది. తత్ఫలితంగా నామరూపాత్మకము బ్రహ్మము ఆత్మ మొదలైన సంజ్ఞలను అతిక్రమించి కేవల స్వరూపమును వెలయుచున్నది. అప్పుడు అది మనస్సుతో పంచ ఇంద్రియములతో సహా 6 విధములైన భావ వికారముల నుండి విడివడి తమస్సుకు పరమున ఉన్న స్వస్వరూపమును వెలుగొందుచున్నది. నిష్కలంకమై తురీయాది నామములకు కూడా అతీతమై కాలం కంటే కూడా శాశ్వతమైనట్టి ఏ తన నిజస్వరూపం గలదో అట్టి పురుషార్థ రూపం పొందుతోంది. హరిహర బ్రహ్మ ఇంద్రులు కూడా ఆ చైతన్యమే. నిఖిలాకృతియు సర్వగామియు నిత్యోదితమగు ఆ చైతన్యము అగ్ని, నీరు, చంద్రుడు, సూర్యుడు మొదలైన రూపములన్నీ దాల్చుచున్నది. ఆ చైతన్యమే ప్రతి జీవుని ఆత్మ కూడా.
ఆ చైతన్యమును ఎరిగిన వారు శోకరహితులగుచున్నారు. కాల్చబడిన లోహం నుండి అగ్నిరవ్వలు వెలువడుచున్నట్లు, మహాసముద్ర జలం నుండి నీటి తుంపరలు వెదజల్లబడుచున్నట్లు ఆ చైతన్యం నుండి వెలువడుచున్న బ్రహ్మాదులు కూడా భ్రాంతిమయములే. వారు ఈ కల్పనా జాలాన్ని విస్తరింపజేస్తున్నారు. అనగా అవిద్య, బ్రహ్మ మొదలుకొని ఈ ప్రపంచం వరకు శాఖోపశాఖలు వ్యాప్తమై విస్తృతమవుతోంది. వేదములు, వేదార్థములు, క్రియాకలాపములు, జీవులు ఇవన్నీ అవిద్యా ప్రాంగణంలో చిక్కుబడి ఉంటున్నాయి. ఈ అవిద్య అనంతమై ఎన్నో విధములైన దేశకాలములుగా విస్తరించి ఉంటుందని చెప్పనలవి కాదు. ఓ మునిసత్తమ, ఆ చైతన్యమే బ్రహ్మ, విష్ణు, శివాదులకు కూడా పరమపిత అని గ్రహించు. కాయలన్నింటికీ చెట్టే కారణమై ఉన్నట్లు ఆ నిఖిలాత్మ మహాశివుడి మనందరికీ మూలమగుచున్నాడు. మన స్వరూపమగు ఆ చిదాత్మయే అన్నింటి యొక్క సత్త కూడా. అతడే వివిధములగు జ్ఞానములను కూడా కలగజేయుచున్నాడు. అతడు అన్ని వస్తువులందు, అన్ని జీవులందు, అన్ని ఇంద్రియములందు వ్యక్తమై ఉంటున్నాడు. సర్వతేజోవంతమై సదా సర్వత్రా ఉదయించుచు తత్వవేత్తలచే వందనార్చనములు స్వీకరించుచున్నాడు. ఇప్పుడు చెప్పు, సర్వత్రా వెలుచున్న ఆ చైతన్య భగవానుని అర్చించడానికి సామాన్యమైన పూలతో చేసే పూజ, ఆవాహనాది మంత్రములు ఎందుకు? అన్నిటా ఉండి ఉన్నవానిని ఎక్కడికి ఆహ్వానిస్తావు నాయన? ఆయన నిత్య ఆహ్వానంను గ్రహించి జ్ఞానస్వరూపమున అన్ని వైపులా అన్ని వేళలా లభ్యుడవుచున్నాడు. ఆయనే స్వీకరించబడే వస్తువుల రూపమున, వాటికి మననం చేసే మనస్సు రూపమున, ఆ మనస్సును సంకల్పించే ద్రష్ట రూపమున ప్రకాశిస్తున్నారు. ఓ మునీశ్వర, సురేశ్వరుడగు ఆ చిదాత్మని అన్నింటికీ ఆర్యునిగా, పూజ్యునిగా, నమస్యునిగా, స్తుతార్హునిగా గ్రహించు. అతడే మహద్వస్తువులన్నింటి యొక్క పరాకాష్ఠ. వాస్తవానికి ప్రతి ఒక్కరి యొక్క ఇష్టదైవం ఆ సర్వాత్మకుడే, సర్వంతర్యామియే, సర్వతత్వ స్వరూపుడే. జరాశోక భయ వినాశకరమగు ఆ తత్వమేమిటో తెలుసుకున్న జీవునకు వేయించిన విత్తు మరల మొలకెత్తని రీతిగా జన్మలు ఉండవు. ఎందుకంటే నేను ఇప్పటికీ మరెప్పటికీ నిత్యోదిత చైతన్య స్వరూపమే. నాకు వర్తమాన జన్మ గాని, ఇతఃపూర్వపు జన్మలు గాని, ఇక ముందటి జన్మలు గాని మొదలే లేవు అని గ్రహిస్తున్నాడు. మనందరి యొక్క జ్ఞానరూపమై వెలయుచున్న సర్వాభయ ప్రదాతయగు ఆ దేవదేవుని ఉపాసన అత్యంత సులభం. జన్మయే లేని ఆ ఆత్మతత్వము నిజానికి నీ సత్యరూపమే అయి ఉన్నది కదా. ఇక వ్యర్థమగు బాహ్య దృష్టులకు ముగ్ధుడవుచున్నావేమిటి? జై శ్రీరామ్. ఈ విధంగా మనకి నిజాత్మ భగవానుడు అంటే ఆ యొక్క మనం మూర్తులలో చూస్తూ పూలతో చేసే పూజని నిజము అనుకొని భ్రమపడుతున్నాము. అంతటా వ్యాపించినటువంటి మన స్వస్వరూపమైనటువంటి ఆత్మని. మిగిలిన అంశాల గురించి మళ్ళీ తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.